తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపించింది. దాన్ని కేంద్ర హోంశాఖకు పంపారు గవర్నర్. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి 90 రోజుల గడువిచ్చింది హైకోర్టు. ఎన్నికలు నిర్వహించేందుకు 30 రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. 60 రోజులు కావాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. ఈ రెండు వాదనలను పరిగణలోనికి తీసుకున్న హైకోర్టు 90 రోజుల గడువిస్తూ జూన్ 24న తీర్పిచ్చింది. ఆ 90 రోజుల్లో రిజర్వేషన్లు ఫైనలైజ్ చేసేందుకు 30 రోజులు, ఎన్నికల నిర్వహణకు 60 రోజులు ఇచ్చింది. ఆ లెక్కన రిజర్వేషన్లు ఫైనలైజ్ చేసేందుకు హైకోర్టు ఇచ్చిన గడువు జులై 25తో ముగిసింది. మరోవైపు రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుంది. కానీ అందుకు తగ్గట్టుగా పరిస్థితులు కనిపించడం లేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర హోంశాఖకు పంపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ విషయంలో ఎలా వ్యవహరించాలి, న్యాయపరమైన అంశాలేమైనా ఇమిడి ఉన్నాయా అనే విషయాలపై హోంశాఖను గవర్నర్ క్లారిటీ అడిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని రాజ్ భవన్ ధృవీకరించడం లేదు. ఇదే అంశంపై కొద్ది రోజుల క్రితం అడ్వకేట్ జనరల్తో పాటు న్యాయ నిపుణులతో గవర్నర్ భేటీ అయ్యారు. ఆర్డినెన్స్ పై తనకున్న అనుమానాలను వారి ముందుంచారు. ఈ అంశం రాష్ట్ర పరిధిలో ఉందా, ఆర్డినెన్స్ న్యాయపరంగా నిలుస్తుందా అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రిజర్వేషన్లు 50% మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు గురించి గవర్నర్ ప్రస్తావించినట్టు సమాచారం. హైకోర్టు ఆదేశాల ఆధారంగా రిజర్వేషన్ల ఖరారుకు గడువు శుక్రవారంతో ముగిసింది. ఈ అంశంపై శుక్రవారం నిర్వహించే కేబినెట్ సమావేశంలో చర్చించాలని భావించారు. అయితే కొందరు మంత్రులు ఢిల్లీలో ఉన్నందున కేబినెట్ సమావేశం జరగలేదు. సోమవారానికి వాయిదా పడింది. అయితే హైకోర్టు ఇచ్చిన గడువులోపు బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రపతి ఆమోదించకుంటే ఏం చేయాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు పొన్నం. గవర్నర్ గారు ఆమోదించారు. బ్యారికేడ్ 18 పంచాయతీరాజ్ యాక్టుల్లో 50% ఉంటే దాన్ని తొలగించుకొని ఆర్డినెన్స్ తెచ్చుకున్నాం. గౌరవ రాష్ట్రపతి గారు కూడా తొందరలో ఇస్తారు. ఇవ్వకపోతే ఎట్లా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తప్పకుండా నేను ఒక బలహీన వర్గాల బిడ్డగా తెలంగాణ ప్రభుత్వంలో జరిగినటువంటి పరిణామాలను, న్యాయపరమైన అంశాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని నేను తెలంగాణ బీసీలందరికీ విశ్వాసం ఇస్తాను. 42%తో స్థానిక సంస్థలు కోర్టు విధించిన గడువు లోపల జరుగుతాయి. ఈ నెల 28న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలోనే బీసీ రిజర్వేషన్ల అమలుపై ఏం చేయాలనేది చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అవసరమైతే న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకోనున్నట్టు సమాచారం.